Please. So, good morning, all of you. Welcome to the Magic Book, Day 3. అండ్ ఈరోజు మనం నిన్న తెలుసుకున్నట్టుగా మ్యాజిక్ బుక్ లో ఫస్ట్ ఈరోజు వీలైతే డ్రీమ్స్ ని డిస్కస్ చేద్దాము. సో ఎంతమంది డ్రీమ్స్ ని నోట్ డౌన్ చేసుకున్నారు? అట్లీస్ట్ 50 డ్రీమ్స్ అనమాట. ఒక రఫ్ గా ఒక ఐడియా కోసం మాత్రమే రాసుకొని ఉంచుకోండి. అండ్ ఈ రోజు మన యొక్క సెషన్ లో 50 డ్రీమ్స్ లో రఫ్ గా అనమాట, అంటే హెల్త్ వైజ్ కానివ్వండి, కెరియర్ వైజ్ కానివ్వండి, ఓకే, రిలేషన్షిప్ వైజ్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ కానివ్వండి, మీ యొక్క పర్సనల్ థింగ్స్ కానివ్వండి, రైట్? ఒక ఏరియాకి వెళ్ళాలి అని అనుకున్నా, లేకపోతే ఒక వెకేషన్ కి ఒకలాంటి డ్రెస్ కావాలి అనుకున్నా, ఎప్పటి నుండో ఒక మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీ పర్సనల్ డ్రీమ్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో మనం నిన్నటిది కొంచెం గ్లింప్స్ తెలుసుకొని వెళ్దాం అనమాట. మనం నిన్న తెలుసుకున్నటువంటి అంశం ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్, రైట్? అంటే యూనివర్సల్ లా అనేది మనం నిన్న తెలుసుకున్నాం. అంటే ఈ విశ్వంలో యూనివర్స్ లో ప్రతిదీ అణువుల నుండి, అంటే ఆటమ్స్ నుండి ప్లానెట్స్ వరకు కూడా శక్తి రూపంలోనే ఉంటుందని తెలుసుకున్నాము. అలాగే మన థాట్స్, మన ఎమోషన్స్, అంటే మన ఆలోచనలు, మన భావాలు కూడా మనం ఏమి ఆలోచించి ఏమి అనుభూతి చెందుతామో అదే మన జీవితంలోకి ఆకర్షితం అవుతుంది. నేను తెలుసుకున్నాం కదా. ఒకవేళ ఎగ్జాంపుల్, నాకు ఈ పని నచ్చదు, నా దగ్గర సరిపడా డబ్బు లేదు, నాకు సరైనటువంటి జీవిత భాగస్వామి సపోర్టింగ్ లో లేరు, లేకపోతే నా జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలే ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? మనం అలాంటి అనుభవాలని తెలియకుండానే ఆకర్షించబడతాం అనమాట. దానికి బదులు మనకు నచ్చకపోయినా కూడా ఈ పని అంటే నాకు చాలా ఇష్టం, నా కుటుంబం, నా ఫ్యామిలీ నాకు సపోర్టింగ్ గా ఉంది, ఈ రోజు నేను చాలా చాలా బాగున్నాను, టుడే ఈజ్ ఏ అమేజింగ్ డే ఇన్ మై లైఫ్, ఓకే, సో నా జీవితంలో చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి, ఇలా నిజంగా కృతజ్ఞత భావం, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నోటి నుండి పై నుండి వచ్చినా కూడా లాటర్ మనం ఒక ఫీలింగ్ యాడ్ చేయడం ద్వారా ఆకర్షణ సూత్రం ప్రకారం ఏం జరుగుతుంది మన జీవితంలో? అలాంటి చాలా మంచి అనుభవాలు వస్తాయి అన్నమాట. అంటే ఒక మ్యాగ్నెట్ ఉంటుంది కదా, ఒక ఇనుప ముక్క, ఐరన్ ఎలాగైతే మ్యాగ్నెట్ వైపు ఆకర్షితం అవుతుందో, కృతజ్ఞత కూడా, అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఇంత సింపుల్ గా కృతజ్ఞత చేస్తే ఏమొస్తుంది అని అనిపిస్తుంది, కానీ మన జీవితంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ లోనే డెవలప్మెంట్, ఎక్కువగా అభివృద్ధి, ఆనందం అనేటివి మనకు ఆటోమేటిక్ గా వస్తాయి అన్నమాట. అందుకోసమని నిన్న మనం యూనివర్సల్ లా గురించి తెలుసుకున్నాము. అంటే ఇది ఒక మహాశక్తి అన్నమాట. అంటే అన్ని స్క్రిప్చర్స్ లలో ఆల్రెడీ రాసే ఉంది, బట్ ఏంటంటే ఇన్ సింపుల్ గా లేదు. అందువల్ల దాన్ని ఏమైందంటే అర్థం చేసుకునేటందుకు ఒక డిఫరెంట్ వేలే వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం రౌండ్ అప్ 2004 లో సీక్రెట్ మూవీ తీశారు. తర్వాత తన యొక్క గురువుల దగ్గర 4 ఇయర్స్ తను కంప్లీట్ గా ఈ వర్క్ మీదనే ఉన్నారనమాట. తను వర్క్ చేయడం, తన మీద వర్క్ చేయడం. నెపోలియన్ హిల్ కానివ్వండి, థింక్ అండ్ గ్రో రిచ్ కానివ్వండి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ స్పిరిచువాలిటీకి ఇవన్నీ కూడా ఆ అవి బేస్ పిల్లర్స్ లాంటివి అన్నమాట. ఈస్టర్ హిక్స్ కానివ్వండి, అబ్రహం లింక్స్ కానివ్వండి, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మరి కృతజ్ఞత, ఈ రెండింటిని ఎలా మనం ఈజీగా రీచ్ కావచ్చు అనేది తర్వాతనే ఆమె ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే ఆమె మ్యాజిక్ బుక్ అనే ఒక గొప్ప విషయాన్ని, అంటే ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత విత్ ద సీక్రెట్ మూవీ, అంతకుముందు 4 ఇయర్స్ ఇవన్నిటి తర్వాతనే తను బయటకు తీసుకొచ్చింది అనమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని 21 టైమ్స్ హ్యాపీగా రాస్తున్నాం అనుకోండి, ఒక విషయాన్ని గ్రాటిట్యూడ్ తోని, లేకపోతే అద్దం ముందు నిలబడి చెప్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా హెల్త్ ఇష్యూ ఉంది, బ్రేక్ డౌన్ ఉంది, ఓకే, సో హెయిర్ ది ఉంది అనుకోండి ఇష్యూ, ఓకే, నా ఇన్ సింపుల్ గా నా హెల్దీ అండ్ ఏంటి స్ట్రాంగ్ హెయిర్ కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, అంటే నేను ముందే చెప్తున్నాను, నాకు ఏది కావాలో నేను ముందే చెప్తున్నాను అనమాట. నా ఆరోగ్యమైనటువంటి శరీరానికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ ఫర్ మై హెల్దీ అండ్ స్ట్రాంగ్ బాడీ. ఇలా మెల్లమెల్లగా అన్నప్పుడు వెంటనే ఒకటేసారి చేంజ్ రాదు అన్నమాట, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ కాబట్టి నెమ్మది నెమ్మదిగా మార్పు అనేది రావడం మొదలవుతుంది అనమాట. ఎందుకంటే ఇట్స్ వర్క్ యూనివర్సల్. అందుకోసమనే ఈ రోజు మనం గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ థ్రెడ్ అనేది తెలుసుకోబోతున్నాం. అంటే గ్రాటిట్యూడ్ అనేది, మార్పు అనేది ఒక థ్రెడ్, అంటే ఒక దారం లాంటిది అన్నమాట. స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ లో ఏం మార్పు వస్తుంది అనేది, ఎందుకంటే ఇవన్నీ కూడా
మన డైలీ చేసే ప్రాక్టీసెస్‌కి ముందు వీటి గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యం అన్నమాట. చాలా మంది అనుకుంటారు మ్యాజిక్ బుక్ కానివ్వండి, మిగతావి కానివ్వండి నాకు చాలా నాలెడ్జ్ ఉంది. నేను చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను. లేకపోతే బుక్ తీసుకొని చదువుతున్నానని. ఇక్కడ నాలెడ్జ్ ఈస్ నాట్ ఏ ఇంపార్టెంట్. అంటే నోయింగ్ ద థింగ్స్ ఈస్ నాట్ ఏ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం చూడండి. ఇప్పుడు చాలా మంది సెషన్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఇది తెలుసు, అది తెలుసు అని అంటుంటారనమాట. ఇక్కడ తెలియడం అని కాదు. నీకు తెలిసిన విషయాన్ని నువ్వు 1% అయినా కూడా ప్రాక్టీస్ చేయాలి అన్నమాట. ప్రాక్టీస్ చేసి అనుభూతి చెందినప్పుడు నీ అనుభవం నుండి వచ్చేదే నీకు రియల్ అయినటువంటి నాలెడ్జ్ అన్నమాట. ఓకే. ఎవరైతే స్టార్టింగ్‌లో జాయిన్ అవుతున్నారో అట్‌లీస్ట్ నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు మీరు తెలుసుకునే ప్రాసెస్‌లో ఉన్నారనమాట. ఎవరైతే ఆల్రెడీ చేశారో మీరు ఇంకా ఇంకా డీప్‌గా మ్యామ్ తెలుసుకుంటున్నారనమాట. యెస్ నీరజ. మ్యామ్ పీడిఎఫ్ ఇంగ్లీష్‌దేనా షేర్ చేసేది? ఇంగ్లీషే. ఇప్పుడు ఒక 2, 3 డేస్ తర్వాత మనకి తెలుగుది వస్తుంది. స్టార్టింగ్ లేదు మనకి. ఓకే. 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 ఈరోజు గోల్డెన్ ఒక్కసారి థ్రెడ్ మీరు పీడిఎఫ్ షేర్ షేర్ చేస్తారా? చేస్తారా? నేను చేయనా? ఏంటి నీరజ? పీడిఎఫ్ షేర్ చేస్తారా మ్యామ్ ఒకసారి? గ్రూప్‌లో ఉంది. ఉందా? ఓకే. హ్మ్. ఓకే మ్యామ్. ఓకే. మీరు షేర్ చేసేంత వరకి కూడా హ్మ్. మనకి ముఖ్యంగా ఒక వ్యక్తికి అంటే ఒక హ్యూమన్‌కి ఏముంటుందంటే ఫస్ట్ థింగ్ ఆహ్, ఆప్టిట్యూడ్ అంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచంలో మనం ఏదైతే భావం ఇస్తామో అదే మనీ తిరిగి వస్తుందనమాట. సింపుల్ ప్రిన్సిపల్ అందరికి తెలుసు. అంటే జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయానికి ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సాలరీ తక్కువొస్తుంది. లేకపోతే నాకు బిజినెస్ సరిగ్గా జరగడం లేదు. లేకపోతే నా క్లయింట్స్ ఎక్కువ రావట్లేదు, బాలేదు. లేకపోతే నా స్కిన్ ఇలా ఉంది. నా హెయిర్ ఇలా ఉంది. నాకు ఇంట్లో సమస్యలు ఇలా ఉన్నాయి. నా రిలేషన్‌షిప్స్ ఇలా ఉన్నాయి. నా హెల్త్ ఇలా బాలేదు. ఓకే. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక ఇరిటేషన్ ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతుందనమాట. గ్రావిటీ మనకందరికి తెలుసు కదా! ఒక యాపిల్ పైకి విసిరేసినప్పుడు ఏమవుతుంది? అది తప్పకుండా కిందికొస్తుందనమాట. అంటే మనం నమ్మినా, నమ్మకపోయినా గూడా అలాగే ఉంటుందనమాట. అంటే ద మోర్ డీప్‌లీ గ్రేట్‌ఫుల్ యూ బికమ్, ద మోర్ యూ విల్ రిసీవ్ అనమాట. మన ఏ ఏరియాలో అంటే మనకిప్పుడు ఎలా డివైడ్ చేసుకున్నంటే అందరికి అన్ని ఇంపార్టెంటే ఉంటాయి కదా! కానీ ఇప్పుడు నాకున్నటువంటి దాంట్లో నాకేది ఎక్కువ ఇంపార్టెంట్ అనేది కూడా ఎక్కువగా గ్రాటిట్యూడ్ చూపడం ద్వారా రియల్‌గానే మిరాకిల్స్ అనేటివి ఫర్ ఎగ్జాంపుల్ మీరొక డైట్ ఫాలో అవుతున్నారు. మీరెప్పుడైతే ఆహ్, ఇంకా గ్రాటిట్యూడ్ దాంతోని పాటు జోడిస్తారో, అప్పుడేమవుతుందంటే మీ యొక్క ప్రాసెస్ అనేది చాలా అంటే ఒక 6 మంత్స్‌లో హీల్ అయ్యేటువంటి బాడీ ఒక 4 మంత్స్, 3 మంత్స్‌లోనే మీరెంత డీప్ ఇంటెన్సిటీతోని ప్రాక్టీస్ చేస్తారో, అంత తొందరగా హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మనం ఆరోగ్యాన్ని గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. ఓకే. ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే హెల్త్ యొక్క వాల్యూ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా చిన్న వేలుకి ఏమైనా అయిందనుకోండి, మన హ్యాండ్స్‌ని అయితే గ్రాంటెడ్‌గానే తీసుకుంటాం కదా! ఎవ్రీ డే. బట్ ఆ రోజు వర్క్ కాలేదు చూడండి. ఆ రోజు నాడు మనం ఏమనుకుంటాం? ఓహ్! ఈరోజు నా వర్క్ అవ్వట్లేదే, ఇది నా వర్క్ ఎంత వెనక్కి పడిపోతుంది అనేటువంటి ఫీల్ అవుతామనమాట. అంటే ఆ ఏరియాలో ఇప్పుడు నేనేం చేయాలి? ఆరోగ్యంగా ఉండేటువంటి హెల్తీ ఏరియాలో నేను యూనివర్స్‌కి ఎప్పుడైతే గ్రేట్‌ఫుల్ ఉంటానో అప్పుడేమవుతుంది అనంటే, సరైనటువంటి వ్యక్తులు, సరైనటువంటి అవకాశం మన జీవితంలోకి తీసుకొస్తుందనమాట. ఇప్పుడు ఇక్కడికి మీరొచ్చింది కూడా యాదృచ్ఛికంగా అసలే కాదు అన్నమాట. మీలో మీరు కావాలి అని కోరుకున్నారు కాబట్టి మన జీవితంలోకి తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి డాక్టర్ కావచ్చు, ఒక మంచి కోచ్ కావచ్చు, ఒక మంచి హీలింగ్ మెథడ్ కావచ్చు. ఓకే. సరైన టైంలో ఒక మంచి యోగా ఇన్‌స్ట్రక్టర్ కావచ్చు, మంచి నాలెడ్జ్ కావచ్చు. ఏమవుతుందనంటే, ఒక సరియైన టైంలో మనకి హీల్ అయ్యడానికి మన లైఫ్‌లోకొస్తారనమాట. ఎప్పుడు మనం గ్రాటిట్యూడ్‌గా ఉన్నప్పుడు. ఓకే. దిస్ ఇస్ ద 100% కృతజ్ఞత అన్నమాట. అలాగే సాలరీ కానివ్వండి, మనం జాబ్ చేసే టేబుల్ కానివ్వండి, రూమ్ కానివ్వండి, చైర్ కానివ్వండి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానివ్వండి, మనకు పని దొరికినందుకు కానివ్వండి, అందులో మన కృతజ్ఞత చూడడం ద్వారా ఏమవుతుందంటే, మేబీ మనకి ఇంకొక మంచి అవకాశం అనేది ఓపెన్ అవుతుందన్నమాట.
మన 100 ఇస్తే మనకు 200% అనేది నార్మల్‌గానే వచ్చేస్తుంది. అంటే ఇంకొక మంచి జాబ్ రావచ్చు. మనమే స్వయంగా ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఒక 2 క్లయింట్స్ ఉన్న 4 దొరకచ్చు. డిఫరెంట్ అన్నమాట. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ కదా! అదే ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తామన్నమాట. ఓకే. మీరు షేర్ చేస్తారా? మిమ్మల్ని పోస్ట్ చేస్తాను. సో, ఎవరికైతే ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారో జస్ట్ లిజన్ అనమాట. అంటే వినుకుంటూ వెళ్ళండి. ఓకే. ఏం లేదు. ఒక్కటే ఆకర్షణ సిద్ధాంతం అనేది పట్టుకుందనమాట. నేను ఏదైతే ఇస్తానో అది నాకు తప్పకుండా తిరిగొస్తుంది. ఏదైనా కానివ్వండి. ఓకే. మొత్తం ఎనర్జీ ఫ్రీక్వెన్సీలోనే మనకు కంప్లీట్ ఉంటుంది గాబట్టి, సో, సింపుల్‌గా థింక్ చేయండి అన్నమాట. ఓకే. షేర్ చేస్తారా నుంచి? అచ్చా! రక్షిత. ఓకే. మ్యామ్ రిక్వెస్ట్ పెట్టాను చూడండి. నేను అలో చేశాను. ఓకే. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోండి. మనం ఎప్పుడైతే బ్లేమ్ చేస్తామో మనకు తెలియకుండా ఒక ఇరిటేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, మ్యామ్ అదే కనిపిస్తుందా స్క్రీను? లేదు. కనిపించట్లేదు. కనిపించట్లేదు. నౌ ఇట్స్ షోయింగ్. మేబీ ఇంటర్నెట్ వల్ల అయ్యుండొచ్చు. హ్మ్. ఇప్పుడు కనబడుతుంది. కానీ యెస్. గ్రాటిట్యూడ్ థ్రెడ్‌కి వెళ్లారా? మేబీ నెట్ స్లోగుంది. నేను షేర్ చేస్తాను ఉండండి. కదలట్లేదా మ్యామ్? మూవ్ అవ్వట్లేదు. మూవ్ అవుతుంది నాకు. నెట్ స్లో. అచ్చా! కనిపించట్లేదా? ఇప్పుడు కూడా కనిపించట్లేదా మ్యామ్? లేదు. స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయనా? స్టాప్ చేయండి. నేను షేర్ చేసి చూస్తాను. లైవ్ నీది వెళ్తుందా లేదా? సో, ఎవరైతే యూట్యూబ్ నుండి ఒక్కసారి నేను షేర్ చేస్తాను చూడండి వస్తుందేమో. ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్ నుండి కనిపిస్తుందా? వాచ్ లేదు. ఎవరైతే యూట్యూబ్ నుండి వాచ్ చేస్తున్నారో రక్షిత్. సో, మీరెక్కడి నుండి వాచ్ చేస్తున్నారనేటువంటి కామెంట్‌లో చెప్పండి. ఓకే. సో, ఎవరికైతే మనకి బ్లేమింగ్ మోడ్‌లో ఉంటామో, ఏం ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తామంటే, మన లోపల ఒక ఇరిటేషన్ అనేటువంటిది ఫార్మ్ అవుతుంది అన్నమాట. సో, ఇరిటేషన్ అనేటిది మనలో ఫార్మ్ అయినప్పుడు, ఇప్పుడు మనం మార్నింగ్ ఇరిటేటెడ్‌గా ఉన్నాము. ఈవినింగ్ వరకు హ్యాపీగా అయిపోయామన్నమాట. కానీ మార్నింగ్ ఉన్నటువంటి ఎనర్జీని మనం క్లియర్ చేసుకోకపోవడం ద్వారా ఏమవుతుంది అనంటే, ఆహ్, ఎవరైనా మనల్ని ఇరిటేట్ చేసేలా మాట్లాడతారన్నమాట. సో, అబ్జర్వ్ యువర్ డే. మనం మార్నింగ్ ఎప్పుడైతే ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మోడ్‌లో హ్యాపీగా ఉంటామో, అలాగే ఉంటుందన్నమాట. లేకపోతే డే మొత్తం అలాగే ఉంటుంది. అందరూ ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు. మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూసాము అని అనుకుంటాం కదా! ఓకే. అక్కడ మెయిన్ ఏంటంటే మనం ఎలాంటి ఎనర్జీని అంటే ఎలాంటి ఆహ్, మనసులో ఎలాంటి ఫీలింగ్స్‌ని మన నుండి మనం క్రియేట్ చేసాము అనేది ముఖ్యమనమాట. ఇంట్లో ఉన్నటువంటి డొమెస్టిక్ మనకి హెల్పర్స్ గూడా ఇరిటేట్ చేసేలా ఉండొచ్చు. బయటకెళ్ళినప్పుడు చిన్న చిన్న విషయాలు జరుగుతాయి గదా! మనకు తెలియకుండానే ఎవరైనా మన కాలు మీద కాలేసి తొక్కవచ్చు. లేకపోతే ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగలవచ్చు. అంటే మనకు ఎవరైనా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు. అంటే ఇరిటేట్ అవుతామన్నమాట. మనల్ని ఇరిటేట్ చేసే అటువంటి పరిస్థితులు మనం ఆకర్షిస్తాము అన్నమాట. అందుకోసమనే జీవితంలో ఏదైనా సమస్యలొచ్చిందనుకోండి చాలా సార్లు అది మన ఇంటర్నల్ ఎనర్జీకి మిర్రర్ అన్నమాట. మన లోపల ఏదైతే ఒక ఇష్యూ పదే పదే వస్తుందనన్నప్పుడు మన ఇంటర్నల్‌గా ఉన్నటువంటి ఎనర్జీకి అదొక మిర్రర్ అంటే ప్రతిబింబం లాంటిదన్నమాట.
ఒకే వ్యక్తికి ఒకరు చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తారు. కానీ అదే వ్యక్తి ఇంకొకరికి బెస్ట్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు కదా! ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఉంటుంది కదా! ఎందుకంటే అది మనలో ఉన్నది మనకి బయటకి కనపడుతుంది అన్నమాట. మన ఎనర్జీ వాళ్ళతోని ఎలా ఉంది. మనలో ఉన్నటువంటి స్థితి అన్నమాట. ఒకవేళ మన హార్ట్‌లో హ్యాపీనెస్, ప్రేమ ఉందనుకోండి, అదే ప్రపంచంలో మనకు కనబడుతుంది అన్నమాట. ఎప్పుడైనా తప్పు కనిపిస్తే మనం సింపుల్‌గా ఇలా చెప్పవచ్చు. ఎవరైనా తప్పు అనిపించిందనుకోండి, సో నెమ్మదిగా ఇట్స్ ఓకే అనేది చెప్పేయండనమాట. ఓకే. ఈళ్ళలో కొంచెం మార్పు అవసరం. ఇలాంటి చిన్న పదాలు వాడడం ద్వారా ఏమవుతుంది అనంటే ఆహ్, మన హార్ట్ నుండి ఇరిటేషన్ ఎనర్జీ అనేది రాదు అన్నమాట. ఓకే. సో షేర్ చేస్తాను. కావట్లేదు కదా నిజం మీకు? అవుతుంది మ్యామ్. బట్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ లోడ్ అవుతుంది. నెట్వర్క్ సరిగా లేదనుకుంటున్నాను. ఈరోజు చూస్తాను, రేపటి నుంచి నేను షేర్ చేస్తాను. No problem. సో నౌ ఇట్స్ విజిబుల్ రైట్? మనం తర్వాత ఎంతమంది తెలుగులో బుక్ కావాలనుకుంటున్నారా? ఇంగ్లీష్ ఈస్ ఫైన్. దాన్ని బట్టి మనం ముందు ముందు వెళ్తామనమాట. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది తెలుగులోనే కాబట్టి ఏదైనా ఫైన్ మ్యామ్. ఓకే. మిగతా వాళ్ళు అంటే రీడింగ్ అప్పుడు వాళ్ళు చదవాలనుకుంటే స్క్రీన్ అప్పుడు ఇంగ్లీష్ తెలుగు అవసరం అండి మేబీ. సో ఈస్ ద గోల్డెన్ థ్రెడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అంటే కృతజ్ఞత అనేటువంటి తంతువు అంటాం చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వీణ వాయించేటప్పుడు మధ్య మధ్యలో తంతువులు అనేటివి ఉంటాయన్నమాట. స్ట్రింగ్స్ అంటాం కదా! ఒకదానితోని ఒకటి ఉండడం వల్లనే అంత అద్భుతమైనటువంటి ఔట్‌కమ్ మ్యూజిక్ అనేది బయటకొస్తుంది. అలాగే మన దగ్గర కూడా ఒక్కదానితోని ఒకటి ముడిపడి ఉంటుంది అన్నమాట. ఓకే. సో, ఒకదానితోని ఒకటి ఎప్పుడైతే ముడిపడి ఉంటుందో గోల్డెన్ థ్రెడ్‌ని మనమే అది ఎవరు క్రియేట్ చేస్తారు? మనమే క్రియేట్ చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ అయినా కానివ్వండి, ఎంత హెల్త్ కానివ్వండి, కెరియర్ ఏ సిట్యుయేషన్ ఉన్నా పర్వాలేదు. అలాంటివి లేకపోయినా పర్వాలేదు. వి ఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ అన్నమాట. మన లైఫ్‌లో సింపుల్‌గా మనం ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ నుండి ఇంకా బెటర్ అండ్ బెస్ట్‌కి మనం వెళ్ళిపోయేటందుకు అన్నమాట. ఓకే. సో, ఎవరు రీడ్ చేస్తారు ఈరోజు 'ద గోల్డెన్ థ్రెడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్'? నేను చేయను మ్యామ్. యెస్. ద గోల్డెన్ థ్రెడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. Dating back thousands and thousands of years to the earliest recordings of humankind, the power of gratitude was preached and practiced, and from there was passed on through the centuries, sweeping across the continents, permitting one civilization and culture to the next. The major religions of Christianity, Islam, Judaism, Buddhism, Sikhism, and Hinduism all have gratitude at their core. Muhammad said that gratitude for the abundance you have received is the best insurance that the abundance will continue. Buddha said that you have no cause for anything but gratitude and joy. Lao Tzu said, if you rejoice in the way things are, the whole world will belong to you. Krishna said that whatever he is offered, he accepts with joy. King David spoke of giving thanks to the whole world for everything between the heavens and the earth. And Jesus said, thank you before he performed each miracle. From the Australian abor- aborigines అపోరిజియన్స్. aborigines to the African Maasai and Zulu, from the American Navajo, Shawnee, and Cherokee to the Tahitians, Eskimo, and Maori. The practice of gratitude at the very root of most indigenous traditions. When you arise in the morning, give thanks for the morning light, for your life and strength. Give thanks for your food
and the joy of living. If you see no reason for giving thanks, the fault lies with yourself. Tecumseh Shamnovi, Native American leader. History is laden with famous figures who practiced gratitude and whose achievements put them amongst the greatest human beings who have ever lived. Gandhi, Mother Teresa, Martin Luther King Jr., the Dalai Lama, Emerson Dickens, Proust, Descartes, Lincoln, Jung, Newton, Einstein, and many, many more. Albert Einstein, ఓకే. scientific థ్యాంక్ యూ discovery. నీరజ. ఇక్కడ స్టాప్ చేయరా? Okay, ma'am. ఓకే. సో, గ్రాటిట్యూడ్ అనేది ఇక్కడ మనకి గోల్డెన్ థ్రెడ్‌ని మన లైఫ్‌లో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చెప్తున్నారనమాట. సో, ఈ గోల్డెన్ థ్రెడ్ అనేది అంటే ఇప్పుడు మనకి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది న్యూగా ఉన్నది లేదు. ప్రతి ఒక్క రిలీజియన్‌లో కోర్ అనేది ఒకటి ప్రిన్సిపల్ ఉంటుంది కదా! అందులో ఉంది అనమాట. మనకు కూడా ఉపనిషత్తులో కానివ్వండి, ముందు నుండే ఉంది. అంటే నువ్వు యద్భావం తద్భవతి అన్నాం కదా! అంటే నీ ఆలోచన ఏది అయితే ఉంటుందో, నీ కళ్ళ ముందు సృష్టి అలాగే ఉంటుంది. అలాగే క్రిస్టియన్సీ, ఇస్లాం, జూడిజం, బుద్ధిజం, సిక్కిజం ఆహ్, మిగతా దాంట్లో కూడా ఎక్కడైనా కూడా గ్రాటిట్యూడ్ అనేది ఉంది. బట్ ఏంటంటే మనకి అది ఎలా చెప్పాలి, ఎలా చెప్పకూడదు, ఎలాంటి పదాలు వాడాలి, ఎలా వాడకూడదు, ఎలాంటి ఆలోచనని మనం రీవైర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి సిట్యుయేషన్‌కి అనేది ఈజీగా లేదనమాట. తర్వాత రోల్ వన్ పవర్ తర్వాత ఎప్పుడైతే తను ప్రాక్టీస్ చేసి తన రిజల్ట్ చూసి తన టీమ్ వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా అది పరిచయం చేసిందో, సో, అప్పుడు అమేజింగ్ అన్నమాట. అంటే అద్భుతంగా ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా కూడా ఈ ప్రాక్టీసెస్ అనేవి చేయొచ్చు అన్నమాట. అందుకోసమనే మొహమ్మద్ ఏం చెప్పాడు, తనకి అంటే మనం కృతజ్ఞతగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే ఉందో మనం ఒకరికి ఒక 2 టైమ్సే ఫుడ్ దొరుకుతుందనుకోండి. ఓకే. మిగతా వాళ్ళకి వాళ్ళ ముందున్న వాళ్ళకో, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకో బాగా లగ్జరీగా ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఫుడ్‌కి ఎటువంటి వెల్తీ లేకుండా ఉండొచ్చనమాట. అక్కడ నాకు 2 టైమ్స్ గూడా దొరుకుతుంది అనేటువంటి భావన, కృతజ్ఞత మనకుందనుకోండి. మన లైఫ్‌లో అక్కడి నుండే మనకు అబాండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. అంటే మన సిట్యుయేషన్స్ అనేటివి చేంజ్ అవుతుంటాయి. అలా కాకుండా అయ్యో! నాకు 2 టైమ్సే దొరుకుతుంది ఫుడ్. నేను వాళ్ళలాగా తినలేకపోతున్నాను. లగ్జరీగా ఉండలేకపోతున్నాను. అనేటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో అంటే మన ఆల్రెడీ 2 టైమ్స్ తినేటువంటి ఫుడ్ కూడా తర్వాత నెమ్మది నెమ్మదిగా 1 టైమ్ తర్వాత డిసపియర్ అంటే ఇంకా కిందికి వెళ్ళిపోతామన్నమాట. ఓకే. అందుకోసమనే మనం చెప్పే అటువంటి గ్రాటిట్యూడ్ ఏంటంటే, మన ఫ్యూచర్‌కి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది అన్నమాట. అందుకోసమనే మనం ఒక రోజు, ఒక వారం, ఒక మంత్, 365 డేస్ కూడా గ్రాటిట్యూడ్‌లో ఉండాల్సిందే అన్నమాట. ఇప్పుడు చూడండి మనందరం దాదాపు మనం యూట్యూబ్ నుండి లైవ్ పెట్టకముందు కూడా నేను 2 టైమ్స్, 3 టైమ్స్ తీసుకున్నాను. ఓకే. చాలా తక్కువ టైమ్సే అనుకోవచ్చు. 7-8 టైమ్స్. బట్ మనం ఎప్పటి నుండో ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేసినా కూడా మనం కిందికి వెళ్తాం కదా! ఖచ్చితంగా వెళ్ళిపోతామనమాట. ఎందుకంటే మనం ఉన్నటువంటి వరల్డ్ అలాంటిదనమాట. ఒక స్టెబిలిటీ అనేది నెమ్మదిగా చేంజ్ అవుతూ ఉంటుందనమాట ఎవ్రీ మూమెంట్. సో, అందుకోసమనే ఎప్పుడు ప్రాక్టీసెస్ ఈ బుక్ రీడింగ్ కూడా పెట్టింది అందుకే అనమాట. చాలా మంది బుక్ రీడింగ్ లేకుండా నార్మల్‌గా ఒక సెషన్ ద్వారా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయడం కంటే దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అన్నమాట. అంటే మన గ్రూప్‌తో పాటు అందరూ కలిసి చేయడం అనేది బెస్ట్. అండ్ ఇందులో వీటితో పాటు ఎవ్రీ టైమ్ న్యూ ఎక్స్‌పీరియన్సెస్, న్యూ నాలెడ్జ్, ఓకే. న్యూ న్యూరో సైన్స్ అనేది ఎప్పుడు మనకి యాడ్ అప్ అవుతుందన్నమాట. సో, మనకి ముందు ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది అన్నమాట. ఫస్ట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ ఇవ్వడం అనేది బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది అన్నమాట. అలాగే సో, బుద్ధిజం ఏం చెప్తుంది? బుద్ధ ఏం చెప్పాడంటే, అసలు నీకు ఇప్పుడు థాంక్ యూ చెప్పడానికి ఒక రీజన్ అవసరం లేదు అని చెప్పాడన్నమాట. అంటే నువ్వు ఎలా ఉన్నా కూడా, నువ్వు సంతోషంగా ఉన్నా, సంతోషంగా లేకపోయినా, లేకపోతే నాకొక ఈ వస్తువు దొరికితేనే నేను థాంక్ యూ అని కాకుండా, నీకు కనిపించే ప్రతి దానికి నువ్వు థాంక్‌ఫుల్‌గా ఉండు అని చెప్పాడన్నమాట. అలాగే లవ్ టూజ్ అలాగే మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా! ఫలము పుష్పము, పత్రము ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను అనంటే ఇక్కడ ఏంటి మనము
భక్తి భావము మీన్స్ నీలో ఉన్నటువంటి భావము అన్నమాట. కృతజ్ఞత అనేటువంటి భావము అన్నమాట. అలాగే కింగ్ డేవిడ్, జీసస్ జీసస్ ఏదైనా మిరాకిల్ పర్ఫామ్ చేసే ముందు తను ప్రతి ఒక్కటి కూడా ముందే థ్యాంక్ యూ చెప్పేవాడన్నమాట. అంటే థ్యాంక్ యూ ఫర్ దిస్ మిరాకిల్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వర్క్ అని ముందే తను చెప్పేసి తను వర్క్ చేసేవాడన్నమాట. అలాగే న్యూటన్ కూడా మనం చూసాం కదా, ఏదైనా వర్క్ చేసే ముందే తనకు తెలిసినా తెలియకపోయినా ముందే థ్యాంక్ యూ చెప్పేవాడన్నమాట. సో మనం ఇప్పుడు డ్రీమ్ లిస్ట్ లో కూడా అదే చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ థ్యాంక్ యూ అనేది. అంటే ఆల్రెడీ ఒకటి రాబోతున్నందుకు ముందే మనము వాటికి కృతజ్ఞతలమై ఉంటున్నాం అనమాట. అంటే థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉంటున్నాం అనమాట. సో అందరు మన లైఫ్ లో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఏమున్నా కూడా, సో వీ హ్యావ్ ద షెల్టర్, వీ హ్యావ్ ది ఫుడ్, వీ హ్యావ్ ద గుడ్ జాబ్. ఈ జాబ్ లేని వాళ్ళు ఎంతో మంది స్ట్రగుల్ అవుతున్నారు. ఫుడ్ దొరకని వాళ్ళు ఎంతో మంది స్ట్రగుల్ అవుతున్నారు. రైట్, మనం చూస్తాం కదా, మనం రూఫ్ కింద ఒక కంఫర్టబుల్ గా పడుకొని ఉంటున్నాం, రూమ్ లో, బెడ్ లో, విత్ ఫ్యామిలీకి దూరంగా ఉండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే మన రోడ్ వైపు చూస్తుంటే ఓకే, వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీ ఉండదు. సో లైక్ అన్నమాట, అంటే మనకు ఉన్న దాన్ని మనం చూసుకుంటే మన హెల్త్ దాంట్లో కూడా మనకి ఏదైనా బ్రేక్ డౌన్ ఉన్నా కూడా ఎక్కువ వర్రీ అవ్వాల్సిన ఆ ఏరియాని వదిలేసి ఎక్కడైతే బాగుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. నా డైజెషన్ బాగుంది, నాకు ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, నాకు మంచి కోచ్ దొరికారనో, లేకపోతే నాకు కరెక్ట్ గైడెన్స్ దొరికింది, నేను ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లివర్కి ఏదైనా బ్రేక్ డౌన్ ఇష్యూ ఉందనుకోండి, ఓకే, సో 50% వర్క్ చేస్తుంది కదా, సో 50% లోనే అంత బాగా అద్భుతంగా వర్క్ చేస్తుంది అంటే థ్యాంక్ యూ ఫర్ మై హెల్తీ లివర్ ఫస్ట్ చెప్పేస్తున్నాం అనమాట. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా వర్క్ చేశారనుకోండి, మీకు ప్రేమగా ఎవరైనా ఒక హ్యాపీగా ఒక గ్రాటిట్యూడ్ చెప్పారనుకోండి, థ్యాంక్ యూ అనో, లేకపోతే ఏదైనా తీసుకొచ్చే ముందే మనకు హ్యాపీగా వాళ్ళ ఫేస్ చూసామనుకోండి, సో వి విల్ గివ్ మోర్ అన్నమాట. అదే ఇక్కడ యూనివర్స్ లో కూడా సేమ్ జరుగుతుందన్నమాట. అదే చెప్తున్నాడు, వెన్ యూ అరైజ్ ఇన్ ద మార్నింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ ద మార్నింగ్ లైఫ్. ఫస్ట్ మనకు కనిపించేది ఏంటి, మన సర్కాడియం రిథమ్ లో కూడా తెలుసుకున్నాం కదా, లైట్ తో పాటు ఎవరైతే లేస్తామో దట్ ఈస్ ద నేచురల్ సర్కాడియం రిథమ్ అన్నమాట. అలారంతో పాటు ఎవరైతే లేస్తున్నామో నేచురల్ లేదన్నమాట, అది మనం రీసెట్ చేసుకోవచ్చు. రైట్, సో థ్యాంక్ యూ ఫర్ సన్. బ్యూటిఫుల్ గా అందరికి సన్ రైజ్ చూసే అవకాశం కూడా లేదు. సో థ్యాంక్ యూ ఫర్ సన్ లైట్, థ్యాంక్ యూ ఫర్ ఫుడ్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ లైట్, ఓకే, వైటమిన్ డి. లేకపోతే ఈ ప్రపంచం మొత్తం ప్రాణికోటికి సూర్య తేజస్ అనేది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనం చూడండి, సన్లైట్ చూడంగానే ఒక యాక్టివ్నెస్ వస్తుంది. ఎందుకు వస్తుంది, అది సర్కాడియం రిథమ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. మనకు ఐస్ ద్వారా బ్రెయిన్ లోకి వెళ్ళి మన మాస్టర్ క్లాక్ ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. రైట్, అంటే ఆ డే మొత్తం కూడా మనకు హ్యాపీగా కనిపిస్తుంది అనమాట. గివ్ థ్యాంక్స్ టు ద ఫుడ్, జాయ్ ఆఫ్ లివింగ్. అంటే బేసిక్ ఇవే కదా మనకి ఫుడ్, ఓకే, మంచి రిలేషన్షిప్, మంచిగా జాయ్గా ఉండడం, అంటే ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడం అనమాట. మనకి ఏ రీజన్ తో నీకు థ్యాంక్ యూ ఇవ్వాలని అనిపిస్తలేదు కదా, సో మనకు ప్రకృతిలోనే ఎన్నో థ్యాంక్స్ ఉన్నాయన్నమాట. నేను ఈ రోజు శ్వాస తీసుకునేటందుకు ఎంతో మంది మార్నింగ్ లేచేసరికి వాళ్ళ లైఫ్ అనేది ఉండదు, బట్ మన లైఫ్ ఉంది కదా, ఇంకొక అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ డే మనకి ఎర్త్ పైన స్పెండ్ చేసేటానికి అవకాశం దొరికింది కదా. ఇంకొక రోజు, ఇంకొక అనుభవం, ఇంకొక సన్ రైజ్, ఇంకొక బ్యూటిఫుల్ డే మన మూమెంట్స్ క్రియేట్ చేసేటానికి అనమాట. అంటే ఇలా చూసుకున్నప్పుడు మనకి గోల్డెన్ థ్రెడ్ అనేది ఈజీగా మన లైఫ్ లో ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అండ్ తనకు తెలిసినటువంటి వ్యక్తులందరినీ మెన్షన్ చేశారు. మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, షేక్స్పియర్, బ్లేక్, న్యూటన్, ఐన్స్టీన్. మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఎక్కువ మంది, కార్లింజం, డెస్కార్ట్స్, వీళ్ళందరూ కూడా హిస్టరీ క్రియేట్ చేసినటువంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళందరి లైఫ్ లో కూడా వీళ్ళందరూ కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు, ఎవరు ప్రాక్టీస్ చేయకుండా ఉండలేదన్నమాట. కాకపోతే సింపుల్ వేలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కొందరు చెప్పారు, కొందరు చేయలేదు అనమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా తనని నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు తనని అడిగారు అనమాట, ఇన్ని అచీవ్మెంట్ చేసావు కదా, ఎలా చేసావు అని అంటే, ఏం లేదు, నేను అందరికీ ముందే ఈ బ్రిలియంట్ మైండ్స్ ఉన్నాయి కదా, అంటే నేను ఒక్కడినే సాధించలేదు, మిగతా వాళ్ళందరి లైఫ్ లో మీద నేను వేసినటువంటి ఒక మెట్టు అన్నమాట. అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ మీద ఆ మెట్టు నిచ్చెన వేసుకుంటే ఈజీగా చేరుతాం కదా, అలా లాడర్ వేసుకొని నేను రీచ్ అయ్యాను.
ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వెనక వర్క్ చేశారు. ఆల్రెడీ అన్నిట్లలో ఉంది. కానీ దాన్ని ఒక రియాలిటీ రూపంలో చూపించింది తను కదా! సో, అదే చెప్పాడనమాట. అంటే తను ఏది చేసినా డిస్కవరీస్‌కి ముందు ఏది చేసినా కూడా ముందుగా ప్రతి ఒక్కదానికి థాంక్ యూ చెప్పేవాడనమాట. ఐజాక్ న్యూటన్, సైంటిస్ట్ డిస్కవరీస్ అదే చెప్తున్నారనమాట. హ్యూమన్ కైండ్ లవ్ బిఫోర్ అని. ద సైంటిస్ట్, ఫిలాసఫర్స్, ఇన్వెంటర్స్, డిస్కవరీస్ ఎవరైతే చేస్తారో, ప్రాఫిట్స్ ఈళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే అన్నమాట. అంటే కృతజ్ఞత అనేటువంటి దాన్ని నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఓకే. ప్రాక్టీస్ చేసిన వాళ్ళే అన్నమాట. సో, మనం కూడా మన లైఫ్‌లో ఈరోజు గ్రాటిట్యూడ్ థ్రెడ్ అంటే ఏంటంటే, మన లైఫ్‌లో ఆల్రెడీ ఉన్న వాటిని చూడండి మనకు ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్ ఉంది. మన ల్యాప్‌టాప్ నుండి అటెండ్ అవుతున్నాం మొబైల్ నుండి. సో, నేను క్రియేట్ చేశానా? క్రియేట్ చేయలేదు కదా! కానీ నేను అనేటువంటి భావన ఉంటది చూడండి. గ్రాటిట్యూడ్ ద్వారా ఫస్ట్ బేసిక్ స్టెప్స్ అంటే మన లైఫ్‌లో ఎదిగేటందుకు గ్రాటిట్యూడ్ అనేది మన మెటీరియల్ థింగ్స్‌కి కానివ్వండి, స్పిరిచువాలిటీ వరల్డ్‌కి కానివ్వండి. ఫస్ట్ మెటీరియల్ థింగ్స్ రావాలి అనంటే గ్రాటిట్యూడ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే. సో, ఈ ల్యాప్‌టాప్ నేను క్రియేట్ చేశానా? చేయలేదు కదా! బట్ వి ఆర్ యూజింగ్ అలాగే జూమ్, అలాగే ఈ యొక్క టేబుల్ అంటే ఎంతమంది కలిస్తేనే మనం ఒకటి అనుభవించగలుగుతాము అన్నమాట. అది గ్రాటిట్యూడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఎక్కువగా గుర్తించగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ ఈరోజు ప్లేట్‌లో హ్యాపీగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఫ్రూట్స్ అన్నీ తింటున్నాం. బట్ మన ప్లేట్‌లోకి అది ఈజీగా వచ్చిందా? రాలేదు కదా! ఎవరో పండించారు 3-4 మంత్స్ కష్టపడి. ఎంతోమంది ఆ వర్క్ ఫీల్డ్‌లో వర్క్ చేశారు. తర్వాత దాన్ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేశారు. రిటైల్ షాప్. తర్వాత మన ఇంట్లో వాళ్ళు వెళ్లి తీసుకొచ్చుకున్నారు. తర్వాత ఇంట్లో మదర్ కానీ, మిగతా వాళ్ళు కానీ, మిగతా అన్ని ప్రిపరేషన్ అన్ని అవర్స్ ప్రిపరేషన్ చేసిన తర్వాత అప్పుడు ప్లేట్‌లోకి ఫుడ్డు అనేది మనకు కనబడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అనంటే మెయిన్‌గా ఏ ఒక్కటి కూడా మనం అనుభవించేది ఒక్కరి వల్ల ఎప్పుడూ సాధ్యమయ్యేది కాదు అన్నమాట. అంటే మనకు ఉంటుంది గదా! నేను అనేటువంటి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుందంటే దట్ ఇగో అంటే తెలియకుండా ఉన్నటువంటిది నెమ్మది నెమ్మదిగా కరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎక్కడ మన హార్ట్‌లో. అప్పుడేమవుతుంది మనం ప్రపంచాన్ని చూసేటువంటి విధానం అనేది నెమ్మది నెమ్మదిగా చేంజ్ అవుతూ వెళ్తుంది అన్నమాట. ఓకే. ఇదొక్కటే కాదు. మనం ఏదైనా కూర్చొనే టేబుల్, మనం కూర్చునేటువంటి సోఫా, మన ఇంట్లో ఏ వస్తువు ఏది కూడా ఒక్కరి వల్ల ఏది సాధ్యం కాదు. రైట్? మనం కూడా ఒకరికి వర్క్ చేస్తున్నామంటే దట్ ఈస్ ద గ్రూప్ వర్క్ అన్నమాట. అంటే ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి ఒకదానితోని జోడించి ఉంటుంది. అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో వి ఆర్ గోయింగ్ ఇంటూ ద డీపర్ అండ్ డీపర్ లెవెల్ అన్నమాట. అంటే మనం గ్రాటిట్యూడ్‌లో చాలా అంటే డీపర్‌గా వెళ్తామన్నమాట. డీపర్‌గా వెళ్ళాలంటే బీ అథెంటిక్, బీ ట్రూత్‌ఫుల్ ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట. బీ అథెంటిక్, బీ ట్రూత్‌ఫుల్ అంటే ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా కూడా అథెంటిక్‌గా, ట్రూత్‌ఫుల్‌గా నీ ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, అప్పుడు నీ యొక్క హార్ట్ అనేది ఇంకా క్లియర్‌గా ఉంటుందని చెప్తున్నారండి. సో, అవి ఉండాలంటే గ్రాటిట్యూడ్ అనేది మనం చూడగలగాలి అన్నమాట. లేకపోతే మనం ఎన్నో న్యూస్ ఒస్తుంటాయి. ఎన్నో జరుగుతుంటాయి. ఆటోమేటిక్‌గా మనం కిందకెళ్ళిపోతాం. మనం కూడా బ్లేమ్ చేస్తాం. మనం కూడా అంటాం. బట్ వెన్ వి రియలైజ్ వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో రియలైజ్ అవుతామన్నమాట. ఇట్స్ ఓకేలే అని మనం హార్ట్‌లో ఏం ఉంచుకోం. దట్ ఈస్ ద క్లియరెన్స్. అదర్‌వైజ్ మన హార్ట్‌లోనే క్లియరెన్స్ అనేది లేకపోతే వి కెన్ క్యారీ సో మెనీ థింగ్స్ అన్నమాట. మనకు తెలియకుండానే చాలా థింగ్స్ క్యారీ చేస్తుంటాం. అండ్ మై లైఫ్ ఆమె డిస్కవరీ ఎలా జరిగింది అని చెప్తుందనమాట. మై లైఫ్ వితౌట్ గ్రాటిట్యూడ్ వాస్ ప్రెట్టి ఛాలెంజింగ్ అంటే తనేమి నార్మల్‌గానే తనిప్పుడు మిలియనేర్ రైట్? ఓకే. కానీ తన లైఫ్ తను స్టార్ట్ చేసినప్పుడు ఏమి అలా లేదు. మనలాగానే నార్మల్. మనలాగా కూడా మనం అనకూడదు అన్నమాట. ఆల్‌మోస్ట్ నాకిక్కడ ఉన్నవాళ్ళు తెలుసు కాబట్టి అంటున్నాను. అంటే తనకి ఆహ్, ముందు ముందు మనం వెళ్దాం అంటే బ్రోకెన్ రిలేషన్‌షిప్, ఫైనాన్షియల్ కండిషన్ కూడా చాలా పూర్. అలాంటి సిట్యుయేషన్ నుండి తను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా పెట్టి ఛాలెంజెస్ అంటే మనకు గూడా వస్తాయి కదా! మార్నింగ్ మనం ఎలా లేస్తాము? నాకవుతుందా? కాదా? నేను ప్రాక్టీస్ చేస్తానా లేదా? మేడం జాయిన్ కమ్మన్నారు కానీ కాలేకపోతానే. నో ఏమీ లేదు. జస్ట్ నేను జాయిన్ అవుతాను. ఒక కోర్ అన్నమాట. ఏంటంటే నేను ఖచ్చితంగా ఈరోజు జాయిన్ అవుతాను. నా లైఫ్‌లో బెటర్‌మెంట్ కోసం ఒక స్టెప్ అన్నమాట. నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాను అనేటువంటి భావన అన్నమాట. లేకపోతే చాలా ఛాలెంజెస్ వస్తాయి. నెట్ ఉండకపోవచ్చు.
ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవచ్చు. ఎన్నో ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా నేను అటెండ్ కావాలనుకుంటావో యూనివర్స్ విల్ కన్‌స్పైర్స్ యూ. అంటే గాడ్ అనేవాళ్ళనుకోవచ్చు, సిట్యుయేషన్ వాళ్ళు కావచ్చు. మీకు అనుకూలంగా ప్రతిస్పందించడం అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, తన లైఫ్‌లో ఎలా ఉండేదంటే ఐ వాస్ ఇన్ డెబ్ట్. తనకి 2 కరోర్స్ డెబ్ట్ అనేది తను స్టార్ట్ చేసేక ముందు ఉండే అన్నమాట. అండ్ ఇట్ వాస్ ఇంక్రీజింగ్ ఎ లిటిల్ బిట్ మోర్ ఎవ్రీ మంత్. చూడండి ప్రతి మంత్ ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అండ్ కష్టాలు ఎలా ఉంటాయంటే ఒక్క దగ్గర ఏరియా పాడైందనుకోండి హెల్త్ బ్రేక్ డౌన్ అవుతుంది. రిలేషన్‌షిప్ బ్రేక్ డౌన్ అవుతాయి. ఓకే. ఫైనాన్షియల్ తనకుంది ఫస్ట్ ఫైనాన్షియల్ దాంట్లో అన్నమాట. ఐ వర్క్ రియల్లీ హార్డ్ బట్ మై ఫైనాన్షియస్ వర్ నెవర్ ఇంప్రూవ్డ్. మనం కూడా మన లైఫ్‌లో చాలా చూస్తాం కదా! మనం చాలా కష్టపడుతుంటాము. కానీ ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాము అనేది మనకనిపిస్తుంది. తన లైఫ్‌లో కూడా అలా ఉంది అని చెప్తుంది. ఇన్ ట్రైయింగ్ టు కీప్ అప్ విత్ ద మార్నింగ్ డెబ్ట్ అండ్ అబ్లిగేషన్స్ ఐ వాస్ లివింగ్ విత్ ఎ కంటిన్యూయస్ అన్‌కరెంట్ ఆఫ్ స్ట్రెస్. ఓకే. తను మ్యామ్ తర్వాత ఎలాగైతే సారీ. లేదు ఇది స్ట్రెయిట్‌గా తీసుకెళ్తాను కంటిన్యూయేషన్‌లో. ఓకే. ఓకే. సో, తనకు ఉన్నటువంటి సిట్యుయేషన్ ఎలా ఉండేదంటే ఫైనాన్షియల్‌ది ఎవ్రీ మంత్ అన్నమాట. ఇన్‌కమ్, లోన్స్ అనేటివి ఎలా కట్టాలి అనేటువంటి ఆ స్ట్రెస్ ద్వారా తనకేమయ్యేదంటే నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ కండిషన్ బాలేదనుకోండి, లేకపోతే రిలేషన్ ప్లేస్‌లోనే బాలేదనుకోండి, మన స్ట్రెస్ అనేది ఆటోమేటిక్‌గా క్యారీ అవుతుందన్నమాట. దాని ద్వారా స్ట్రెస్ ద్వారా ఏమవుతుంది మనం ఇంట్లో వాళ్ళతోని టైము అంత బాగా స్పెండ్ చేయకపోవచ్చు. మనం కావాల్సినవి ఇవ్వలేకపోవచ్చు. ఇట్స్ ఏ నేచురల్ థింగ్ కదా! ఓకే. సో, అప్పుడేమవుతుంది తన యొక్క పెండ్యులమ్ ఎలాగైతే ఇలా ఊగుతుందో ఓకే. అలాగే తన యొక్క రిలేషన్‌షిప్స్ గూడా అలాగే ఉండేదన్నమాట. బికాజ్ ఐ నెవర్ సీమ్ టు హావ్ ఎనఫ్ టైమ్ ఫర్ ఈచ్ పర్సన్. ఎందుకంటే ఫ్యామిలీలో తనకు ఒక్కొక్క మెంబర్స్‌తోని గడిపేటందుకు లేకపోతే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లోనే ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి పిల్లలతోని గానివ్వండి, హస్బెండ్‌తోని గానివ్వండి, వైఫ్‌తో తనకసలు సాల్వ్ చేసుకునే టైం లేదన్నమాట. ఎందుకంటే వర్క్ ఎందుకంటే తను కంపల్సరీగా వర్క్ చేయాలి. ఫైనాన్షియల్‌గా మళ్ళీ స్ట్రగుల్‌లో ఉన్నారు కాబట్టి. అదే చెప్తుందనమాట. సో, వైల్ ఐ వాస్ వాట్ వుడ్ బి టెర్మ్డ్ హెల్తీ అంటే అసలు ఆరోగ్యం అంటే ఏంటి అనేది తనకొక మిస్‌ప్లేస్ అయిందనమాట లైఫ్‌లో. ఎందుకంటే ఎగ్జాస్టెడ్ అనేది నార్మల్ కదా! ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? కొంత టైం తర్వాత 1, 2, 3, 4, 5 మంత్స్ తర్వాత నేచురల్‌గానే మన శరీరం పైన దాని యొక్క ప్రభావం అనేది సహజంగానే పడుతుందనమాట. అండ్ దానివల్ల ఏమవుతుంది ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుందిగా. మనం కూడా చూడండి కాన్స్టాంట్ ఒక 1 మంత్ స్ట్రెస్‌లో ఉన్నామనుకోండి. ఎవరికైతే ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కఫ్ ఓకే. ఇన్ఫెక్షన్ ద్వారా కాకుండా ఫ్రీక్వెంట్‌గా అంటే కొంచెం సీజన్ చేంజ్ అవుతుందనుకోండి. వెంటనే కోల్డ్ పట్టేస్తది. ఓకే. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఎందుకొస్తాయంటే ఇమ్యూనిటీ తక్కువవ్వడం వల్ల అన్నమాట. ఇమ్యూనిటీ ఎలా తక్కువైపోయింది? మనం కాన్స్టాంట్ స్ట్రెస్ అంటే బాడీకి ఎప్పుడు చూసినా గాని ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టడం అన్నమాట. సో, ఎవరికైతే కాన్స్టాంట్‌గా మాటికి ఇది తక్కువవుతుందో మనందరికి తెలుసు. ఇమ్యూనిటీ తక్కువైందని అందరం అనుకుంటాం. కానీ ఆ ఇమ్యూనిటీ తక్కువయ్యటానికి రీజన్ ఏంటి అనేది ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. స్ట్రెస్ అని తెలుసు. కానీ ఆ స్ట్రెస్ వెనుకున్నటువంటి రీజన్ ఏంటి? ఏ ఏరియాలో ఉంది? దట్ ఈస్ ద ఫైండింగ్ ద రూట్ కాజ్ అన్నమాట. ఎప్పుడు ఇల్‌నెస్ గోయింగ్ అరౌండ్ ఈచ్ పర్సన్ అంటే ఒకరికి కాకపోతే ఇంకొకరికన్నమాట. అసలు తన ఫ్రెండ్స్‌తోని కానీ, మిగతావి వెకేషన్ కానివ్వండి, ఇలాంటి వాటికి ప్లీజర్ అనేటిది అసలు లైఫ్‌లో ఊడ్చేసినట్టుగా అయిపోయిందని చెప్తుందన్నమాట. ఏంటంటే బ్రతకడం వేరు, జీవించడం వేరు. మనమందరం బతుకుతాం. బతకడం అంటే ఖచ్చితంగా తింటాము, ఉంటాము, పడుకుంటాము. కానీ అది బతకడం అన్నమాట. జీవించడం అంటే మనం ఏ సిట్యుయేషన్‌లో ఎలా ఉన్నా కూడా దాన్ని సంతోషంగా ఉండడం అన్నమాట. అంటే ఈ డే నాకొక ప్రొడక్టివ్ డే. ఈ డేకి నాకొక అర్థం ఉంది. ఈ డేని నేను అద్భుతంగా అనుభవించగలిగాను అనేటువంటిది ఉంటుంది చూడండి. దాన్ని జీవించడం అని అంటారన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా మనీ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ నా యొక్క ఆశ ఏంటంటే నేను ట్రెక్కింగ్‌కి వెళ్ళడం, లేకపోతే నేచర్‌ని చూడడం నాకొక ఆశ ఉంది. ఓకే. బట్ నేను వెళ్ళలేకపోతున్నాను. మేబీ నా హెల్త్ నాకు సపోర్ట్ చేయకపోవచ్చు. సో, అప్పుడు మనం ఏ మూడ్‌లో ఉన్నట్టు? మనం సర్వైవల్ మూడ్‌లోనే ఉన్నట్టు అన్నమాట. ఓకే. అలాగే మనీ అన్నీ ఉన్నాయి. నేను ఫుడ్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. దట్ ఈస్ ఆల్సో అంటే అది ఆ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అన్నమాట. అలాగే ఇంకే సిట్యుయేషన్ అయినా కానివ్వండి.
అంటే సర్వైవింగ్ మోడ్‌కి జీవించడానికి చాలా తేడా ఉంటుందనమాట. అందుకోసమని ఇప్పుడు మనం చేసే సెషన్స్ ఏంటి, జీవించడం ఎలా అనేది తెలుసుకుంటున్నాం. అండ్ ఆ జీవించడంలో ఉన్నటువంటి అద్భుతాన్ని మనం అనుభవించుతామనమాట. సంథింగ్ హ్యాపెండ్ దట్ వుడ్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ దట్ డే ఫార్వర్డ్. అంటే ఒక రోజు తర్వాత ఎలా జరిగింది అనేది తను చూడొచ్చు అనమాట. ఎందుకంటే తను కూడా రౌండబౌట్ వాళ్ళ నానమ్మతోని తను ఎక్కువగా గడిపేదనమాట. అంటే వాళ్ళ నానమ్మ ఇప్పుడు తనకు తెలియదు. థ్యాంక్ యూ అనేది ముందే చెప్పేది వంట చేసేటప్పుడు. అవి తనతోని ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం ద్వారా తనకేంటంటే జిజ్ఞాస ఎక్కువగా బుక్స్ చదవడం, స్టోరీ బుక్స్ వినడం ఇందులో ఉండేది అన్నమాట. తర్వాత తనేం చేసిందంటే, అసలు ఇలా ఎందుకుంది అనేది సెల్ఫ్‌గా డిస్కవరీ చేయడం స్టార్ట్ చేసింది అన్నమాట. తనకున్నటువంటి నాలెడ్జ్‌తోని. తర్వాత నెమ్మది నెమ్మదిగా బుక్స్ చదవడం, తర్వాత తను తెలిసినవి ఇలా లేదు ఇప్పుడు స్ట్రక్చర్ ఫార్మ్‌లో లేదు తను తెలుసుకుంటాను. చాలా ఇయర్స్ డీప్‌గా ఇన్‌సైడ్ వర్క్ చేశారన్నమాట. చాలా కంట్రీస్‌కి వెళ్లారు. మన దగ్గరకొచ్చి కూడా ఒక 6 మంత్స్ గడిపారు. చాలా మందితోనున్నారు. చాలా బుక్స్ చదివారు. సో, దాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో తను అప్లై చేసిన కొద్దీ తను రిజల్ట్ పొందుతుంది అన్నమాట. అంటే ఎలా నేనన్నది ఈ ఆలోచన నేను ఆలోచిస్తూ చెప్తున్నాను కదా! ఆ రిజల్ట్ వస్తదా? రాదా? అనేటువంటి డిస్కవరీ కూడా తను చూసారన్నమాట. చూసి తర్వాత మ్యాజికల్‌గా లైఫ్ ఎలా అవుతుంది అనేది తను తెలుసుకొని తర్వాత లోకానికి అందించారన్నమాట. ఫస్ట్ తన లైఫ్‌లో ఏమైందంటే డెబ్ట్ ఫ్రీ అయింది. ఎందుకయిందంటే 2004లో సో, ఈరోజు గ్రూప్‌లో సీక్రెట్ మూవీని షేర్ చేస్తాను. సో, ఫస్ట్ వెళ్ళండి. అంటే ఇందులో ఇంత లంబా సెషన్ మేమెందుకు వెళ్ళాలి? అంటే చూడండి మనది మనం మార్పు రావాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అన్నమాట. అదర్‌వైజ్ ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ కాదు. ఒక ముక్క తెలుసుకుంటారు. ఇది నాకొచ్చేసింది కదా! అని మనం ముందుకెళ్ళిపోతాం. మేబీ దట్ ఈస్ హెల్ప్స్ ఫర్ సమ్ టైమ్. కానీ లైఫ్ టైమ్‌కి ఎప్పుడు హెల్ప్ చేయదు అన్నమాట. ఓకే. ఈరోజు 'సీక్రెట్' మూవీ గ్రూప్‌లో ఉంటుంది. లేకపోతే యూట్యూబ్‌లో గూడా ఉంటుంది అన్నమాట. తెలుగులో, హిందీ, ఇంగ్లీష్‌లో దాదాపు అన్ని లాంగ్వేజ్‌లో ఉందన్నమాట. 90 మినిట్స్ ఉంటుంది. దాన్ని వెళ్లి చూడండి. విజువల్‌తోని మనకు అర్థమవుతుంది అన్నమాట. అండ్ ముందు తను చేసినటువంటి ఏంటంటే డెప్త్ ఫ్రీ ఆ మూవీ తర్వాత తనకు కూడా తెలియదు. తను గ్రాటిట్యూడ్ అన్నీ అప్లై చేస్తుంది. బట్ ఔట్‌కమ్ ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఒక్క రోజులోనే తనకి మనీ అనేది బ్యాక్ అనేది చాలా వరకు వచ్చిందన్నమాట. సో, మనీ వచ్చిన తర్వాత డెబ్ట్ అన్నిటికి తను తీర్చడం అనేది స్టార్ట్ చేసిందనమాట. సో, మనీ వచ్చిన తర్వాత, మనీ ద్వారా క్రియేట్ అయినటువంటి ఇష్యూస్ ఉంటాయి గదా! ఇప్పుడు ఫ్యామిలీకి అందించేటువంటి విషయాలు, ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఫుడ్ కానివ్వండి, మంచి ప్లేస్ కానివ్వండి, అలా నెమ్మది నెమ్మదిగా తను అందించడం స్టార్ట్ చేసిందనమాట. తర్వాత ఇక్కడ మనందరికి తెలుసు మనం హార్డ్ వర్క్ చేయాలని చిన్నప్పటి నుండి వింటుంటాము. బట్ హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి అన్నమాట. అంటే టైమ్‌ని ఎలా స్పెండ్ చేయాలి? హార్డ్ వర్క్ అంటే కంటిన్యూ వర్క్ చేయడం అనే కాదు. దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి? ఎలా ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేయాలి? ఎంత వరకు టైమ్ స్పెండ్ చేయాలి? సో, తను నెమ్మది నెమ్మదిగా మనీ ఇచ్చింది తనకు టైం దొరకడం కూడా స్టార్ట్ అయింది అన్నమాట. అంటే ఇంట్లో వాళ్ళతోని నెమ్మది నెమ్మదిగా రిలేషన్‌షిప్స్ వర్క్ అని ఇప్పుడు రిలేషన్‌షిప్ బాగున్న తర్వాత, సంతోషంగా ఉన్న తర్వాత ఏంటి మన హ్యాపీనెస్ ఏమంటే సంతోషమే సగం బలం. ఇదన్నీ మాటలు ఊరికే రాలేదు. విత్ ద ఎక్స్‌పీరియన్సెస్ వచ్చినాయన్నమాట. అంటే తొందరగా హీల్ అవ్వడం. తర్వాత తన హెల్త్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది నెమ్మది నెమ్మదిగా గమనించిందన్నమాట. ఏంటంటే ఫస్ట్ గమనించడం అనేది హెల్త్ ఇష్యూస్ డిసప్పియర్ కాదు. ఇంక్రీజ్ ఎనర్జీ అంటే ఎనర్జీలో పనిచేసేటువంటి శక్తి అనేది నెమ్మది నెమ్మదిగా పెరగడము. తర్వాత లైఫ్‌లో మనకు రిలేషన్‌షిప్స్ అనేటివి ఒక మీనింగ్‌ఫుల్ ఒక అర్థవంతమైనటువంటి రిలేషన్‌షిప్స్ అన్నమాట. తర్వాత జస్ట్ ఫ్యూ మంత్స్, ఫ్యూ ఇయర్స్ తర్వాత మనకు తెలుసు కదా! తను పెద్ద బిగ్ టీమ్. ఆ టీమ్‌కి కూడా అద్భుతమైనటువంటి లైఫ్ అన్నమాట. అంటే ఇన్ని ఇయర్స్ కష్టం కొన్ని ఇయర్స్‌లోనే చాలా చేంజ్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే తను కంటిన్యూ‌గా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్‌లో ఉంది అన్నమాట. సో, ఐ వాస్ బ్లెస్‌ఫుల్ హ్యాపీ ద హ్యాపీయెస్ట్ ఐ హావ్ ఎవర్ బీన్. అంటే నేను అంత సంతోషంగా ఎప్పుడు ఉండలేదని చెప్తుంది. అంటే గ్రాటిట్యూడ్ అనేది నా లైఫ్‌లో మొత్తానికి నా జీవితాన్ని కంప్లీట్‌గా చేంజ్ చేసింది. తన జీవితమే కాదు ఈ హోల్ ప్రపంచ జీవితాన్ని చేంజ్ చేసిందన్నమాట. మనం ఆల్రెడీ అందరం ఫాలో అవుతున్నాం. కానీ ఒక వేళ మనం ప్రాక్టీస్ చేస్తున్నామనమాట. సో, అదే చెప్తుంది. ఇప్పుడు పిక్ చూడండి. అక్కడ మనకి మార్నింగ్ సన్‌రైజ్ అవుతుంది. ఓకే. సన్‌రైజ్
టేబుల్ దాని మీద ఫ్రూట్స్, వాటరు, ఒక కాఫీ మగ్, ఎవ్రీ పిక్ హ్యావ్ సో మీనింగ్‌ఫుల్ అనమాట. అంటే మన డే ఎలా మనం స్టార్ట్ చేయాలి అనేది చెప్తుందనమాట. అక్కడ ఒక బుక్ ఉంది. అందుకే ఎప్పుడు చెప్తాను జర్నల్ అనేది రాయడం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ రోజులలో మనకి చాలా మిస్ అయింది. కానీ మన సబ్‌కాన్షియస్ మైండ్ విల్ రివైర్ విత్ ద రైటింగ్ అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే పాస్ ఆన్ చేయం. మనకు హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే పాస్ ఆన్ చేయడం అనేది కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను థాంక్ యూ చెప్పమన్నాననుకోండి, జస్ట్ థాంక్ యూ అని అలా చెప్పేస్తాను. బట్ రాయడం అనేది ఇట్ విల్ టేక్ సమ్ సెకండ్స్. ఓకే. రాయడం అనేది అనుకోవడం దానికంటే ఎక్కువ సెకండ్స్ పడుతుంది అన్నమాట. అందువల్ల స్టార్టింగ్‌లో ఉన్నవాళ్ళు రాయడం అనేది మస్ట్ అన్నమాట. అంటే ఈ రూల్స్‌ని మనకి రిజల్ట్ రావాలంటే ఎలా ఉన్నాయో అలా పాటించాలి అన్నమాట. నేను పాటించను బట్ ఐ నీడ్ రిజల్ట్. నో, అది ఎప్పటికీ పాసిబుల్ అస్సలే కాదు అన్నమాట. రూల్ ఈస్ ద రూల్. రాయడం అనేది స్టార్ట్ చేయాలి. అదే చెప్తున్నాను. అండ్ నో మ్యాటర్ హూ యూ ఆర్. మీరు ఎవరైనా కానివ్వండి. అంటే చిల్డ్రనా, ఏజ్డా, నేను ఎంప్లాయా, లేకపోతే నేను అన్‌ఎంప్లాయా, హోమ్ మేకరా, లేకపోతే నేను చదువుకున్నానా, చదువుకోలేదా, అసలు ఇలాంటివి ఏమీ కాదు. అండ్ నో మ్యాటర్ వేర్ యూ ఆర్. అంటే నువ్వు ప్రపంచంలో ఏ ప్లేస్‌కి సంబంధించినా పర్వాలేదు. అలాగే నీ కరెంట్ సర్కమ్‌స్టాన్సెస్ అంటే నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, నువ్వు ఇప్పుడు నీకు హెల్త్ గానీ, ఏ కండిషన్ అయినా కానివ్వండి, ఎటువంటి సర్కమ్‌స్టాన్సెస్, ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా ద మ్యాజిక్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విల్ చేంజ్ యువర్ ఎంటైర్ లైఫ్. ఇట్స్ ట్రూ. కృతజ్ఞత అనే భావాన్ని మనం ఆ ప్రాక్టీసెస్‌ని ఎగ్జాక్ట్‌గా చేయడం ద్వారా ఖచ్చితంగా మన లైఫ్‌లో మనం ఇంకా ముందుకు వెళ్తాము అని చెప్తుందనమాట. అలాగే తను ప్రాక్టీస్ ఫస్ట్ మీడియా 2004 తర్వాత అప్పుడు వచ్చింది. తర్వాత వచ్చింది. తర్వాత 2012లో ఈ బుక్ వచ్చింది. రైట్. బట్ తనకి కొన్ని థౌసండ్స్ ఆఫ్ లెటర్స్, ఇప్పుడు మనమే ఇన్ని ఉన్నామంటే ఇంకా తన వాళ్ళు మొత్తం కాబట్టి ఎందుకు చెప్తున్నాననేది చెప్తుందనమాట. నేను ఎవ్రీ డే ఎన్నో వేల లెటర్లు, ఈమెయిల్‌లు నేను ఎన్నో రిసీవ్ చేసుకుంటాను. మిరాక్యులస్ అండ్ మిరాక్యులస్. అందుకే షేరింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈ సెషన్స్ దాంట్లో. మనం ఏ చిన్న మార్పు అబ్జర్వ్ చేసినా కూడా అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, షేర్ యువర్ సెల్ఫ్. అదేమవుతుందంటే ఇంకా ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా! సంతోషాన్ని షేర్ చేసుకో, సాడ్‌ని ఆపేయమని. ఎందుకంటే నెగటివిటీ అనేది ఏదైనా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా నెగటివిటీకి ఇంకా ఎక్కువ ఉంటుందనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే నీ ప్రాబ్లమ్ సాల్వ్ అనేది ఎక్కడా ఉండదు. ఇంకా మోర్ సిట్యుయేషన్ నువ్వు అట్రాక్ట్ చేస్తావు. అలాగే సంతోషాన్ని షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మోర్ హ్యాపీనెస్ యూ ఆర్ గివింగ్ టు అదర్స్ లైఫ్ అన్నమాట. అంటే ఇంకొకరి లైఫ్‌లో చేంజ్ అయ్యేటందుకు ఆ హ్యాపీనెస్‌ని నువ్వు యాడప్ చేస్తున్నావు అన్నమాట. ఎందుకు చెప్తున్నాను అని చెప్తుంది అనంటే తను నేను రిలేషన్‌షిప్‌లో, హెల్త్‌లో, డిప్రెషన్‌లో ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా నేను చూసాను కాబట్టి ఈ ప్రపంచం మొత్తం చేంజ్ అవుతుందని తను గ్రాటిట్యూడ్. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ప్రాక్టీస్ చేశాం కాబట్టి నేను కూడా చెప్తున్నా. ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా ఒక థ్రెడ్ అంటే గ్రాటిట్యూడ్ అనేటువంటి దారాన్ని పట్టుకున్నామనుకోండి, కిందికి వెళ్ళినా కూడా మనం అట్‌లీస్ట్ మన పరిస్థితిని కిందికి పడేసుకోకుండా మనం ఉంటాము అన్నమాట. బ్లేమింగ్ మన నుండి ఈజీగా వస్తాం. వేరే వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి. నో మ్యాటర్. బట్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే గ్రాటిట్యూడ్ ద్వారా మనం రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు ఒక 20% ఒక 50% హ్యాపీనెస్ ఉందనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యల. సో, మనం కాదనుకుంటాం 100, 200% బెటర్‌మెంట్. మన ఫైనాన్షియల్ కండిషన్ బాగుంది. మనకి ఎటువంటి లోటు లేదు. బట్ ఇంకా మోర్ రావడం వల్ల ఏమైనా తప్పుందా? లేదు కదా! వి కెన్ డూ మోర్ థింగ్స్. మనం ఇంకా వెకేషన్‌కెళ్ళొచ్చు. మేబీ మనం ఇంకా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి చేయొచ్చు. మేబీ మనకు సోషల్ సర్వీస్ చేయాలని ఉండొచ్చు. ఏదైనా పెట్స్‌కి హెల్ప్ చేయాలని ఉండొచ్చు. చాలా ఉండొచ్చు. కానీ మనకున్నటువంటి కండిషన్‌లో మనం హెల్ప్ చేయలేకపోవచ్చు. రైట్? ఎందుకంటే వి ఆర్ గివింగ్ అంటే తప్పు లేదు అన్నమాట. చాలామంది ఏదైనా కావాలనుకుంటే అమ్మో! నాకు ఇంక ఇది కావాలనుకుంటే తప్పు ఏమో అని అనుకుంటారన్నమాట. నో. ఈజీగా రావాలనుకోవడం వేరు, ఉండాలనుకోవడం వేరు అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెంట్. అండ్ గ్రాటిట్యూడ్ కెన్ మిరాక్యులస్‌లీ మేక్ మోర్ ప్రాస్పరస్. ఓకే. అంటే మనకు థింగ్స్ కంటే ఏ విషయంలోనైనా నాట్ ఓన్లీ మనీ. ప్రాస్పరస్ అంటే అబాండెంట్ అంటే లెక్కలేనటువంటి సంతోషం, లెక్కలేనటువంటి హ్యాపీనెస్ అనేది మన లైఫ్‌లో డే టు డే లైఫ్‌లో మనకు ఖచ్చితంగా తీసుకొస్తుంది అన్నమాట. సో, డ్రీమ్ జాబ్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి అదే చెప్తున్నా. అది కంప్లీట్‌గా అదే అన్నమాట.
మళ్ళీ ఎలా ఫీల్ చేసుకోవాలంటే నువ్వు చిల్డ్రన్‌గా ఎలా ఉన్న చైల్డ్‌గా ఉన్నప్పుడు బిఫోర్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత నెమ్మది నెమ్మదిగా చేంజ్ అవుతాయి. ఇప్పుడు జెన్ కిడ్స్‌కైతే ఇంకా ఈజీగా చేంజ్ అవుతున్నారనమాట. రైట్. మన అప్పుడు 12 ఇయర్స్ వరకి కూడా ఆ ఇన్నర్ చైల్డ్ చాలా బాగుండేది. 12-15 ఇయర్స్ వరకు కూడా. బట్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. రైట్. బట్ ఆ ఇన్నర్ చైల్డ్ అనేది ప్రతి ఒక్కరిలో అంటే మిరాకిలస్ జరుగుతుంది అనేదాన్ని ప్రతి ఒక్కరిలో మనకు ఫిజికల్ ఏజ్ తోని సంబంధం లేదు. ఇన్నర్ చైల్డ్ యాక్టివిటీస్ లో కూడా మనం చూస్తాం కదా. రైట్. ఆ ఇన్నర్ చైల్డ్ ని ఎప్పుడు మన లోపల బ్రతికే ఉంటాడని చెప్తుంది అనమాట. సో రేపు ఈజ్ యువర్ లైఫ్ మ్యాజికల్ అంటే నీ లైఫ్ మ్యాజికల్ గా కావాలనుకుంటున్నావా? ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట డ్రీమ్ లిస్ట్ ప్రిపేర్ అనేది. సో మీ మనీ, హెల్త్, హ్యాపీనెస్, కెరియర్, హోమ్, రిలేషన్షిప్స్ ఒక వ్యక్తికి మెయిన్ గా ఉండేటువంటి పిల్లర్స్ అన్నమాట. ఓకే. తర్వాత మిగతా అన్ని యాడ్ అప్ అవుతాయి. సో ఇందులో ఇప్పుడు మనం ఏ సిచ్యువేషన్ లోనైనా ఉండనివ్వండి. రైట్. ఒక దాంట్లో 10కి 10 ఉండొచ్చు. ఒక దాంట్లో మనీ దాంట్లో 5-10 ఉండొచ్చు. నీకు సఫిషియంట్ ఉండొచ్చు ఫైనాన్షియల్. బట్ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ నీకొక మంచి బ్యూటిఫుల్ హోమ్ కావాలని ఉంది. మేబీ దానికొక 30-40 లాక్స్ అవసరం ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఒక మంచి ఇంట్లోనే ఉంటున్నావు. వి ఆర్ నాట్ బట్ నీకొక సొంత హోమ్ ఉండాలని ఉండొచ్చు. రైట్. అలాగే ఒక బాడీ వెయిట్ ఇలా ఉండాలని ఉండొచ్చు. నా లుక్ ఇలా ఉండాలని ఉండొచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. అలాగే నా హెల్త్ ఇలా ఉండాలి. హెల్త్ మీనింగ్ ఏంటి? నేను ఏదైనా కూడా హ్యాపీగా తినగలగాలి. నేను ఏ పనైనా హ్యాపీగా చేయగలగాలి. నాకు త్రూఅవుట్ ద డే ఎనర్జీ ఉండాలి. డిసీజ్ ఫ్రీ ఉండాలి. రైట్. అలాగే నచ్చిన మ్యూజిక్ నేర్చుకోవడము, డాన్స్ నేర్చుకోవడము, లేకపోతే పిల్లలతోని ఇలా టైమ్ స్పెండ్ చేయాలి. లేకపోతే పేరెంట్స్‌తోని ఇలా టైమ్ స్పెండ్ చేయాలి. ఇలా ఎవరి వాళ్ళకి ఎన్నైనా ఉండొచ్చు అన్నమాట. సో, దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవచ్చు అనేది మనం రేపు చూద్దామన్నమాట. ఇది మనం ఏంటంటే గ్రాటిట్యూడ్ లిస్ట్, డ్రీమ్ లిస్ట్ అనేది రేపు ఉంటుంది. అండ్ హూ ఎవర్ డస్ నాట్ హావ్ గ్రాటిట్యూడ్ ఈవెన్ వాట్ హీ ఆర్ షీ విల్ బి టేకెన్ ఫ్రమ్ హిమ్ ఆర్ హర్. ఇది ట్రూ అండ్ ట్రూ. మనకెక్కడైతే గ్రాంటెడ్‌గా తీసుకుంటామో, మన హెల్త్‌ని గ్రాంటెడ్‌గా తీసుకున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా హెల్త్ అనేది డిటోరియేషన్ అనేది అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కెరియర్ కోసం పరిగెడుతున్నాము. సరైన టైంకి మనకు తెలుసు తినాలి అనేది. కానీ నేను గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాను హెల్త్. ఏముందిలే అనేది. సో నెమ్మదిగా నేను టైంకి తినట్లేదు. టైంకి పడుకోవట్లేదు. హెల్తీ ఫుడ్ చాయిస్ అంటే మన యొక్క ఆలోచన విధానం బావుందనుకోండి. మనం ఆటోమేటిక్‌గా హెల్తీ ఫుడ్ చాయిస్ అనేది ఆటోమేటిక్‌గా చేసుకుంటాం. ఓకే. మన ఆలోచనలో ఏమవుతే ఏముందిలే అనుకున్నప్పుడు మనం ఈజీగా మన కళ్ళ ముందట ఏ ఫుడ్ దొరికితే దాన్ని చూజ్ చేసుకుంటామనమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి చాయిస్, చూజెస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే చాలా అవకాశాలుంటాయి అందులో. నువ్వు ఏది చూజ్ చేసుకుంటావో దాన్ని బట్టే నీ లైఫ్ అనేది డిజైన్ అవుతుందనమాట. అంటే ముందు ఏదైనా కూడా ఇంకొకరిని బ్లేమ్ చేయకుండా ఫస్ట్ వేర్ ఐ యామ్ అనేది చూసుకోవాలి అన్నమాట. సో ఇప్పుడు మన కెరియర్‌లో ఉన్నప్పుడు పట్టించుకోలేదనుకోండి. గ్రాంటెడ్‌గా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టడీస్‌ని మనం గ్రాంటెడ్‌గా తీసుకున్నామనుకోండి. కృతజ్ఞతలు ఒకరు నా ఫ్రెండుని బీటెక్ చదివిచ్చారు. నేను నార్మల్‌గా డిగ్రీ చదువుతున్నాననుకోండి. సో, ఐయామ్ బ్లేమింగ్ మై పేరెంట్స్. ఏముంది వాళ్ళకి మంచిగా బీటెక్ చదివిపిస్తున్నారు. నేను గవర్నమెంట్ కాలేజ్‌లోనే చదువుతున్నాను. అటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు అంటున్నారనుకోండి పేరెంట్స్‌ని బ్లేమ్ చేయడం. ఏ స్టడీ అయితే చదువుతున్నారో దీంతోనేముంది, దీంతోనేమీ రాదు అని. సో, తర్వాత ఏమవుతుంది అనంటే అసలు సరైనటువంటి కెరియరే వాళ్ళకి దొరకదు అన్నమాట. సరైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ దొరికాయి. బట్ తర్వాత గూడా అగైన్ బ్లేమింగ్. తెలియదు కదా! నేను ఎక్కడైతే బ్లేమ్ చేశాను నేనే కదా క్రియేట్ చేసుకుంది అనేది. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో అదే నీ జీవితంలో ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతుంది. యూనివర్సల్ లాస్ కాబట్టి. ఓకే. నేనే ఇచ్చాను కాబట్టి నేనే ఇది క్రియేట్ చేసుకున్నాను. గ్రాంటెడ్‌గా తీసుకున్నాను అనేటువంటి భావన తెలియదు కాబట్టి మోర్ అన్నమాట. మళ్ళీ అదే లూప్‌లోకి పడిపోతుంటారు. వచ్చిన జాబ్‌ని మళ్ళీ సేమ్ ఏముంది సాలరీ తక్కువ నాకు ఇది ఇలా అనుకుంటారు. గ్రాంటెడ్‌గా తీసుకోవడం అన్నమాట. సో, లైఫ్‌లో ఏ విషయాన్ని కూడా గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు అనేది నేనన్నమాట. సో, ద మ్యాజిక్ ఫార్ములాని మనం రేపు చూద్దాము. నాలెడ్జ్ ఈస్ ఎ ట్రెజర్ బట్ ప్రాక్టీస్ ఈస్ ద కీ టు ఇట్. ఓకే. సో, కలీం ఏ మొహమ్మద్ 1332-1406లో సో, మన దగ్గర జ్ఞానం అనేది ఉంది. జ్ఞానం అనేది ఏంటి? ఒక మంచి ట్రీజర్ ఉందన్నమాట. అంటే రత్నాలు, మనీ అవార్డ్ నింటున్నటువంటి ట్రీజర్ ఒక పెద్ద పెట్టె నిండా ఉంది అన్నమాట.
బట్ మీరు దాన్ని చూసుకుంటూ ఉంటేనే మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుతుంది అనేది కదా. దాన్ని కీ అంటే కీ ఎక్కడ ఉంది, తాళం తీసి దాన్ని వాడితేనే కదా మనకి సొల్యూషన్ అంటే మనం అనుభవించగలుగుతాము. కీ ఎక్కడ ఉంది అంటే ప్రాక్టీస్ చేయడంలో ఉంది అనమాట. ఓకే, అందుకోసమనే నాలెడ్జ్ తెలుసు అనే కంటే నేను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాను అనేది రేపు ముఖ్యం అనమాట. సో రేపు మనం మళ్ళీ రేపు లాస్ట్ డ్రీమ్ లిస్ట్ లోకి ఫస్ట్ డ్రీమ్స్ అంటే ఏంటి, అసలు డ్రీమ్స్ అంటే కళలు కనడం అనేది చాలా మందికి భయం ఉంటుంది అనమాట. అసలు కళలు అనేటివి ఉంటాయా, అసలు కళలు అంటే ఏంటి, ఒకలాంటి భయం ఉంటుంది అనమాట. కళలు కంటే లైఫ్ లో ఇది జరగదేమో, లేకపోతే మనం ముందు ఏమి అనుకోకూడదు. ఎందుకంటే మన చైల్డ్హుడ్ నుండి పేరెంట్స్, సొసైటీ నుండి మనకు నేర్పినటువంటి బిలీఫ్ సిస్టమ్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, నాకు ఇది కావాలి అనుకుంటే ఎవరికైనా చెప్తే జరగదేమో, ఇలాంటి బిలీఫ్ సిస్టమ్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇలా అనుకోవడం కూడా తప్పేమో. గ్రీడీకి చాలా మందికి మనకి చాలా తేడా అనేది తెలియదు అనమాట. లోబానికి ఉన్న అవసరానికి డ్రీమ్ లైఫ్ కి తేడా తెలియదు అనమాట. సో రేపు మనం ఫస్ట్ డ్రీమ్స్ అంటే ఏంటి, ఆ డ్రీమ్స్ లలో ఇప్పుడు మనం రాసినటువంటి ఏ ఏరియాలలో మనం చూజ్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. అయితే ఎవరైతే వాట్సాప్ లో ఉన్నారో వాళ్ళకి ఈరోజు మ్యాజిక్ బుక్ అండ్ రేపు డ్రీమ్స్ లిస్ట్ అనేది ఒకటి డాక్యుమెంట్ అనేది షేర్ చేస్తాను. ఏ ఏరియాలో మీ డ్రీమ్స్ మీ ఇష్టం. నేను ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, రైట్. మీ లైఫ్ లో ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఇలానే రాయాలని కాదు. ఫస్ట్ జస్ట్ గో విత్, నాకు అసలు ఎలాంటి కోరికలు ఉన్నాయి, ఎలాంటి కళలు ఉన్నాయి. కళలు అనేటి ఎందుకంటే మనకు అబ్దుల్ కలాం కూడా చెప్పారు, కళలు కనండి. కళలు లేకపోతే, డ్రీమ్స్ లేకపోతే అస్సలు లైఫ్ ఎలా ఉంటుందంటే ఎలా ఉందో అలా వెళ్ళిపోతుంది. ఇయర్స్ టుగెదర్ గడిచిపోతాయి. బ్యాక్ చూసుకుంటే నేనేం సాధించాను అనేది కొంత ఏజ్ తర్వాత ఉండదన్నమాట. నేనేం అన్వయించాను, నేను ఏం సాధించాను, నేను ఏమి ఇచ్చాను ప్రపంచానికి. ఓకే, ఎందుకంటే మనం ఇన్ని అనుభవిస్తున్నాం కదా. సో వి నీడ్ టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ అన్నమాట. సో ఏమి ఇచ్చాను అనేది మనం రేపు చూద్దాం. డ్రీమ్స్ రేపు అయితే నెక్స్ట్ డే నుండి మనది డే 1 ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. ఎవరైతే యూట్యూబ్ నుండి వాచ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. అండ్ లైక్స్ చూడట్లేదు. సో ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ అంటే నాకు యూజ్ అవుతుంది అని అనిపించినప్పుడు తప్పకుండా లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ ఇన్వైట్ చేయండి. అంటే మనం ఎన్నో చేయాలి అని అనుకుంటాం కదా, ఫస్ట్ గివింగ్ ద ప్రాపర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ టైం ఉండేది అదే అనమాట. ఒక వ్యక్తికి ఒక వర్క్ చేయడం నేర్పిస్తే వాళ్ళు లైఫ్ టైం దే కెన్ క్రియేట్ సో మెనీ థింగ్స్ అనమాట. సో ఏదైనా ఈ రోజుకు సంబంధించినటువంటి షేరింగ్ ఏదైనా ఉంటే షేర్ చేయండి. దెన్ ఐ విల్ స్టాప్ ది లైవ్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే కెమెరా ఆన్ చేయడం అనేది ఉంటుంది చూడండి, అది కూడా ఒక థింగ్ అన్నమాట. వీలైన వాళ్ళు మా ఆయన కూడా అదే చెప్తున్నారు మ్యామ్. ఇప్పుడు మీరందరూ కెమెరాలు ఆఫ్ చేసుకొని మేడం ఆన్ చేస్తే చూస్తున్నారు అంటున్నారు. మీరు కూడా అదే చెప్తున్నారు కదా, చూడు మేడం కూడా అదే చెప్తున్నారు అంటున్నారు. రైట్, ఎందుకంటే ఫస్ట్ కమ్ అవుట్ ద జోన్ కెమెరాతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. హౌ వీఆర్ ప్రెసెంటింగ్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా. సో రేపు మనం మళ్ళీ 6 AM కి కలుద్దాము. కంటిన్యూ జర్నీ ఉంటుంది. ఓకే, కంటిన్యూగా అద్భుతంగా ఉంటుంది జర్నీ అనేది. Yes, ma'am. సో ఈ రోజు ఒక నోట్బుక్ తీసుకోండి. ఎవరైతే స్టార్టింగ్ నుండి తెలియని వాళ్ళు ఒక జర్నల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి అన్నమాట. ఓకే, ఒక ల్యాప్టాప్ లో నైనా పర్వాలేదు, ఒకవేళ మీరు ఎక్సెల్ షీట్ లో డాక్యుమెంట్ లో రాసుకున్నా పర్వాలేదు. బట్ ఐ విల్ ప్రిఫర్ టు హ్యాండ్ రైటింగ్ అనమాట. హ్యాండ్ రైటింగ్ అనేది ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నమాట, హ్యాండ్స్ తో రాయడం అనేది. బట్ మీ అవైలబిలిటీని బట్టి మీకు, బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక 50 వరకు మీ డ్రీమ్స్ ని రాయడం అనేది స్టార్ట్ చేయండి, ఏవైనా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ సైట్ ఉందనుకోండి, ఒక 6 5 ఉందనుకోండి. సో ఐ వాంట్ టు రెడ్యూస్, దాన్ని కూడా మనం డ్రీమ్ లిస్ట్ లో యాడ్ చేయొచ్చు అన్నమాట. అది ఎలా యాడ్ చేయాలి, ఎలాంటి టెన్స్ లాంటి ప్రెసెంట్ లో ఎలా ఉండాలి అనేది మనం రేపు చూద్దాం.
అంటే ఎలాంటి వర్డ్స్ వాడితే ఎగ్జాక్ట్ ఉంటుంది. లేకపోతే వర్డ్సే కదా మనకి ఏదైనా క్రియేట్ చేసేటివి. సో, ఎలా రాయాలంటే మీరు రాస్తే మీరు సెషన్‌లో అడిగితే నేను దాన్ని మాడిఫై చేస్తాను అన్నమాట. ఎగ్జాక్ట్ డ్రీమ్ లిస్ట్ ఎలా ఉండాలి అని. థ్యాంక్ యూ. మొత్తం నీరజ మీ డ్రీమ్ మేనిఫెస్ట్ అయింది. అజయ్ గారు కూడా అటెండ్ అవుతున్నారు. ఎస్ మ్యామ్. రోజు కాదు కానీ ఇంకా ఆటోమేటిక్ గా ఇక్కడ పెట్టి స్పీకర్ లోనే పెడుతున్నాను మ్యామ్, హెడ్సెట్ పెట్టుకోవట్లేదు. సో వింటున్నారు మ్యామ్. ఓకే. నౌ ఐ యామ్ ఎండింగ్ ద లైవ్ సెషన్. రారు మ్యామ్, మేము రప్పిస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్ ఒక డౌట్ అడిగాడు రక్షిత్. 19th వరకు ఉన్నాయి మ్యామ్ రక్షిత్ ఎగ్జామ్స్. 19 తర్వాత నుంచి చెయ్యొచ్చా డ్రీమ్ లిస్ట్ అని అడగమన్నాడు. 19 తర్వాత నుండి ప్రాక్టీస్ చేయొచ్చు అని అడుగుతున్నాను. ఆ డ్రీమ్ లిస్ట్ అప్పుడు రాసుకుని ప్రాక్టీస్ చేయొచ్చా అని ఒకసారి అడుగు మేడం అని చెప్పారు. చేయొచ్చు రక్షిత్, నీకు అలౌడ్. ఓకే. ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ వస్తున్నాయి. డ్రీమ్ లిస్ట్ లో ఏం రాయాలంటే పేరెంట్స్ కి ఉన్నటువంటి మెయిన్ ఏంటి, పిల్లల యొక్క కెరియర్, ఓకే, పిల్లల యొక్క మార్క్ షీట్, అది కూడా మీరు గ్రేడ్ అవి కూడా మీరు యాడప్ చేయొచ్చు అన్నమాట. ఓకే, పిల్లలకి ఎలా స్టడీకి మీరు ఎంకరేజ్ చేయొచ్చు ఎలా అనేది జరుగుతుందా అంటే ట్రూ జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఏ గ్రేడ్ లో ఉండాలనుకుంటున్నారు, ఓకే, మార్క్స్ షీట్, మార్క్స్ ఎన్ని రావాలి, ఎలా చదవాలి, అది కూడా అంటే డ్రీమ్స్ అన్నప్పుడు ఒక నాదేనా పర్సనల్ అనిపిస్తుంది కదా. సో పిల్లలకి సంబంధించింది కూడా మనం యాడ్ చేయొచ్చు. బట్ అవి ఎలా యాడ్ చేయొచ్చు అనేది రేపు డిస్కస్ చేయండి. రక్షిత్, నువ్వు 19 తర్వాత కూడా మంచిగా రాయొచ్చు. మమ్మీని ఒక నోట్బుక్ కొనిమని అడుగు, డైరీ. నిన్న అడిగాడు మ్యామ్, ఇప్పుడు ఇంకా లేవలేదు, కొంచెం సిగ్గా ఉన్నాడు. 2016 ఒక డైరీ కొనివ్వండి తనకి. ఏంటి మ్యామ్ 26th 2020? 2020. ఓకే మ్యామ్. ఓకే ఆల్, నా ఈవినింగ్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఏ ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ మనం 12 hours క్యారీ చేస్తాము అనమాట. నేనే అంటున్నాం కదా, ఇటు సైన్స్ అని, సైన్స్ స్పిరిచువాలిటీ రెండు కంబైనే ఉంటాయి ఎప్పుడు. మ్యామ్ ఇప్పుడు ఒక డౌట్ నాకు, మనం మార్నింగ్ సెషన్స్ చేస్తున్నాం కదా, బ్లెస్సింగ్స్ రాసి సెషన్ కి రావాలా, సెషన్ అయ్యాక బ్లెస్సింగ్స్ రాయొచ్చా? బ్లెస్సింగ్స్ నార్మల్ గా అయితే మీరు 6 కాబట్టి బ్లెస్సింగ్స్ రాసి వస్తేనే బాగుంటుంది. ఒకవేళ వీలు కాలేదు అనుకోండి, ఓకే, సో తర్వాత అయినా రాయండి. బట్ లేవక ముందు రాస్తే, బెడ్ మీద రాస్తే ఏమవుతుందంటే ట్రూగా ఉంటుంది అన్నమాట మీకు మీరు. బట్ వీలు కాని రోజు ఫ్లెక్సిబుల్ గా ఉండండి, వీలు కాని రోజు నెక్స్ట్ అయినా రాసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బై ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ మ్యామ్, హ్యావ్ ఎ